అందరికీ నమస్కారం అండి. నా పేరు మరి పుష్పరాజ్, నాది కోట్లింగల్పేట. మీ ముందుకి నేను రావడానికి కారణం మాది చిన్న విన్నపం. కోట్లింగల్పేటలో నిరుద్యోగం నాకు చాలా దారుణంగా ఉంది. మా పరిస్థితి, కుర్రల పరిస్థితి 200-300 మంది ఖాళీగా ఉన్నారు యువత. వాళ్ళకి పని కల్పించమని అడుగుతున్నాం. పని కావాలండి మాకు. ఎందుకంటే ఒకరోజు పనికి వెళ్తేనే మాకు ఒక పూట గడిచే పరిస్థితి. ఇప్పుడు అది ఎవరిని అడుగుతున్నానంటే పక్కనే ఉంది మాకు పేపర్ మిల్లు. అంటే ఇప్పుడు చెట్టు ఉంటుంది, ఇప్పుడు చెట్టుకి ఏదన్నా కొబ్బరికాయలు కాస్తుంటే పక్కింటి వాళ్ళు కోసుకెళ్ళిపోతూ ఉన్నట్టు అలా ఉందని మా పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే దాని నుంచి వచ్చే కంపు కానీ, ఆ పొల్యూషన్ కానీ, ప్రతిదీ ఏదైనా సరే మేమే భరిస్తున్నాం. కానీ మాకు అడుగుతుంటే ఇప్పుడు దాకా మాకు యువతకి అసలు పని కల్పించడం కానీ, ఏదైనా అవకాశాలు అడుగుతుంటే ఇవ్వకపోవడం కానీ ఇదే జరుగుతుంది తప్ప, ఇది రిక్వెస్ట్ అడుగుతున్నాను. మేము ఎవరితో గొడవ పెట్టుకోవాలని కాదు, మాది ఏదో చేయాలని కాదు. ఇది రాజకీయాలకి అసలు సంబంధం లేదు. ఇది ఓన్లీ మా కోట్లింగల యువత తరపున నేను మాట్లాడుతున్నాను అంతే. ఓన్లీ మాకు నిరుద్యోగ కల్పించమని అడుగుతున్నాం అంతే. ఉద్యోగాలు కల్పించండి. ఏ పని అయినా సరే, చిన్న పని ఉంటే మాకు చెప్పండి. ఒక షట్ డౌన్ అయినా సరే, ఏదైనా సరే. మా కుర్రోళ్ళు చాలామంది ఖాళీగా ఉన్నారు, 100 నుంచి 300 వరకు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చుకుంటున్నారు. అదేదో మాకే కల్పిస్తే మా వాళ్ళు తింటారు, కొంచెం ఫ్యామిలీస్ కూడా బాగుంటాయి. అందరూ ఎలా ఉన్నారంటే మీ పొల్యూషన్కి ఇప్పుడు దాకా మేము భరించలేక మాకు జ్వరాలు కానీ, ఇప్పుడు అందరికీ డెంగ్యూస్ చాలా దారుణంగా అనుభవిస్తున్నాను మీ పేపర్ మిల్ల. మనకి ఉపాధి మాత్రం ఖచ్చితంగా కల్పించమని రిక్వెస్ట్గా అడుగుతున్నాం. మాకు గొడవలు ఏమవుద్దండి, మాకు రిక్వెస్టింగ్గా మాకు కుర్రోళ్ళకి ఉపాధి కల్పించమని రిక్వెస్టింగ్ అడుగుతున్నాం. మీరు 10 మందికి ఇస్తారా, 20 మందికి ఇస్తారా, 50 మందికి ఇస్తారా, అది మీ ఇష్టం అండి. అది కానీ ఉపాధి మాత్రం కల్పించండి మాకు. ఆ ఉపాధి కల్పించడం వల్ల మా ఫ్యామిలీస్ అని కొంచెం ఒక పూట అన్నంతా మీ పేరు చెప్పుకొని కొద్దిగా అన్నం తింటాయండి మా ఫ్యామిలీస్ అన్నీ కూడా. మీరు ఏ పని ఇచ్చారనేది మాకు ముఖ్యం కాదు, మీరు పని ఇవ్వడమే మాకు కావాలి. మీరు పని ఇస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మా వాళ్ళ కుర్రోళ్ళు కూడా చాలా బాధ్యతగా పని చేసుకుంటారు. కానీ రిక్వెస్ట్గా అడుగుతున్నాం, మాకు మాత్రం ఉపాధి కల్పించండి. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో మీకు ఏదైనా అవసరమయ్యి అర్జెంటుగా వర్కర్స్ కావాలనుకుంటే ఒక 200-300 మంది మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక పిలుపు మీరు పిలిస్తే పని కట్టుకొని మేము ఇంకా మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికి మీరు ఇచ్చినా సరే ఈ వీడియో చూసి కొంచెం మీ మనసు కరిగి ఒక ఉపాధి కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. నమస్కారం అండి, థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్.